వెల్కమ్ టు ఇంటీరియర్స్. చూసారా ఈ దివాని ఎంత రాయల్ గా ఉందో. ఈ దివాన్ మీద కూర్చుంటే ఒకలాంటి రాజసం వచ్చేస్తుందండి. యాక్చువల్లీ ఇవాళ మనం చూడబోయేది కూడా ఒక రాయల్ లుక్ తో ఉన్న రిచ్ లగ్జూరియస్ హౌస్. యాక్చువల్లీ ఇంటి గురించి చెప్తుంటేనే నాకు చాలా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోతుంది. అంటే ఇంట్లో ఎలా ఉంటాయి సామాన్లు, అసలు ఇంటీరియర్స్ ఎలా చేశారు, ఈ ఇంటిని చూసి మనం ఇంట్లో ఇంటీరియర్స్ ని ఎలా చేసుకోవచ్చు, నాకైతే బాగా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోతుంది. ఇంకా మనం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వెంటనే వెళ్ళి సుధాని అడిగేద్దాం అసలు ఈ రాయల్ హౌస్ ని ఎలా ప్లాన్ చేశారు. లెట్స్ గో, చలో. సుధా, సుధా మరి ఇవాళ రిచ్ గా లగ్జరియస్ గా ఉండే ఒక పెద్ద సూపర్ హౌస్ ని చూపిస్తున్నారు. సో ప్లీజ్ గో హెడ్ బికాస్ వీఆర్ వెయిటింగ్ అన్నమాట. Yeah, sure. Actually, this is a very beautiful and royal house. This is very luxuriously built. Luxurious ante em ledandi, with all the furnitures we have given up the output, like sofa sets, dining table, and like curtains. A rich kind of feeling ela untundo meeku okasari a taste chupistaru. So entry lo actually we have maintained with a kind of glass. This is like a beveling glass anamata. Ee glass rendu side teeskoni, this is the kind of main door which is teak wood. Actually teak wood lo you have many concepts, inka concepts develop cheyochu. So idi silver finish and like copper finish laga chesukochu. This all piece it will become that kind of royal and luxurious inka. Okay. సుధా మరి రిచ్ రాయల్ హౌస్ అని అన్నారు, ఇక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టారు. ఈ సోఫాస్, ఈ కర్టన్స్ అన్ని చూస్తుంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్ రా. అసలు ఎలా ప్లాన్ చేస్తారు అసలు ఏంటి? యాక్చువల్ గా మెయిన్ అయితే ఏంటంటే ప్లానింగ్ ఇస్ లైక్ మీకు ఇది టిప్ లాగా కూడా ఉంటుందండి. జనరల్ లైక్ యూ డోంట్ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ వుడ్ వర్క్. ఓకే, వుడ్ వర్క్ కొంచెం మన తగ్గట్టుగా మనకు ఎంత కావాలో అంత వరకు చేంజ్ చేసుకుని ద మెయిన్ కాన్సన్ట్రేషన్ విల్ గో ఆన్ ది ఫర్నిచర్స్ లైక్ సోఫా సెట్స్, కర్టన్స్, డైనింగ్, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు అనుకోండి, దట్ విల్ రియలీ గివ్ యూ దట్ లైవ్లీ లుక్ అనమాట. అండ్ ఈ దీనికి చేంజెస్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనం ఫాల్ సీలింగ్ చూడండి, నేను ఇక్కడ ప్లాన్ చేశాను. ఫాల్ సీలింగ్ ఏంటంటే ఓన్లీ మధ్యలో హైలైట్ చేశాను, లైక్ ఎక్కడ వరకు మన సోఫా సెట్ ఉందో అక్కడే హైలైట్ చేశాను. మిగతా రెండు సైడ్ ఇస్ వెరీ ప్లెయిన్, రైట్? ఇప్పుడు ఇవి రాఫ్టర్స్ అంటారా సుధా? దిస్ ఇస్ ఇండెన్స్, లోపల ఉంది. సో రాఫ్టర్స్ అంటే కింద వరకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే లోపల తీసుకున్నాం మేము. ఆ లోపల కూడా వుడ్ వర్క్ చేసేటప్పటికి ఆ రకంగా ఫీలింగ్ ఇస్ డిఫరెంట్, రైట్? సో మరీ అంత గాడిగా చేయలేదు, ఇట్స్ వెరీ సింపుల్ అండ్ వెరీ నీట్. కానీ మన ఫర్నిచర్ తోటి ఇట్ ఇస్ బీన్ హైలైటెడ్, రైట్? అంటే ఇక్కడ కూడా ఒక కాన్సెప్ట్ లాగా ఉంది. అంటే ఇది కూడా లిటిల్ మరూన్ టించ్ అండ్ మనం వాడిన వుడ్ కూడా ఒక కైండ్ ఆఫ్ డార్క్ చాక్లెట్ కలర్ అన్నమాట. సో ఇప్పుడు కర్టన్స్ కూడా చూడండి, ఇప్పుడు మీకు ఇది కూడా టిప్ అండి. లైక్ కర్టన్స్ ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యూర్ సెలెక్టింగ్, ఇట్ ఈస్ లైక్ షేర్ అండ్ దిస్ ఇస్ ద రా సిల్క్ టైప్. సో షేర్ సిల్క్ అలాంటివి సెలెక్ట్ చేశారనుకోండి ఒకే మెటీరియల్ లో, దట్ ఈస్ ద రిచ్నెస్, ఆ కైండ్ ఆఫ్ లగ్జూరియస్, ఆ కైండ్ ఆఫ్ రిచ్నెస్ వచ్చేస్తుంది. సో మీరు ఈ కర్టన్స్ వేసి ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆర్డినరీ ఫర్నిచర్ ఆల్సో ఇట్ విల్ లుక్ వావ్. సో మెయిన్ హార్ట్ ఆఫ్ ద హౌస్ ఇస్ కర్టన్స్. సో కర్టన్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయండి. అవుతుంది, కొంచెం బడ్జెట్ అవుతుంది, కానీ దానికోసం కేటాయించడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యాక్చువల్లీ అంటే ఇప్పుడు వీళ్ళకి కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా వేసుకున్నారు సుధా. ఒకవేళ చిన్న హౌస్ ఉన్న వాళ్ళు కూడా అంటే దే కెన్ ఇలాంటివి చేసుకోవచ్చు అంటే లోపల. ఇప్పుడు ఈ ఇంట్లో చూడండి, దిస్ కైండ్ ఆఫ్ యూ హ్యావ్ నైస్ 3-seater, 2-seater and you have a beautiful divan kind of coach and the center side table is also highlighting. దాంతో సహా synchronizing of the carpet also is giving you a wow look. చిన్న హౌస్ లో చాలా మంది కార్పెట్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయరు, ఎందుకంటే ఇల్లు చిన్నగా కనిపిస్తుంది. ఇస్ ఇట్ కరెక్ట్? జనరల్ గా ఏంటంటే అండి, వీ హ్యావ్ మెనీ కాన్సెప్ట్స్ లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో కొంతమంది కార్పెట్స్ అంటే చాలా ఇష్టం, విత్ ద కార్పెట్ ఓన్లీ ఆ రాయల్నెస్ వస్తుంది. కొంతమందికి అది డర్టీనెస్, అది మెయింటెనెన్స్ అలాంటివి అనుకుంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ టేస్ట్. ఇప్పుడు మనకి ఇది ఒక ట్రెడిషనల్, ఒక కైండ్ ఆఫ్ రాయల్ కాబట్టి ఇట్స్ లుకింగ్ వావ్. అదే మీరు కంటెంపరీలో వెళ్తే స్మాల్ మ్యాట్, డిజైనర్ కైండ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డిజైన్ విల్ లుక్ వెరీ బ్యూటిఫుల్. సో that's not a carpet, it's only a kind of angle type పెట్టేస్తే it is a carpet. అంటే మన టేబుల్ కి కరెక్ట్ సరిపోయేది.
ఇట్ ఈస్ మస్ట్ కాదు. ఇప్పుడు దీనికైతే దిస్ ఇస్ ద కాన్సెప్ట్. వేరే దాన్ని తీసుకుంటే వేరేలాగా కాన్సెప్ట్స్. సో ఏంటంటే మన ఇంటీరియర్స్ తగ్గట్టుగా వీ నీడ్ టు హ్యావ్ దట్ మిక్స్ అండ్ మ్యాచ్ అండ్ ఆల్ దట్. సుధా, యాక్చువల్లీ ఈ సోఫాస్ ని చూస్తుంటే కూడా చాలా రిచ్నెస్ అన్నమాట. అంటే ఈ కాళ్ళు చూసారా, సోఫా ఎడ్జెస్, దిస్ ఇస్ సో డిఫరెంట్. అంటే ఏదో పులి కాలు, సింహాలు, అండ్ ఈ తర్వాత ఈ చిన్న చిన్న గ్లో, ఈ కార్వింగ్, ఇదంతా చాలా రిచ్ గా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో అందరూ కంటెంపరీకి వెళ్తున్నారు అండ్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. సో అగైన్ ఇది ఇల్లు మ్యాచ్ చేసుకోవడానికి ఇలా చేశారంటారా? దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ యాంటిక్ అండ్ లగ్జూరియస్ టచ్ అన్నమాట. సో ఈ యాంటిక్ టచ్ అయ్యేటప్పటికి ఏంటంటే దిస్ ఇస్ లైక్ ఎనీ టైమ్ ఇట్స్ ఎవర్ గ్రీన్. సో కొన్ని ఏళ్ళు అయ్యాక కూడా ఇట్ ఇస్ నాట్ అవుట్డేటెడ్. ఇప్పుడు మీరు ఫ్యాబ్రిక్ చూస్తున్నారు, ఫ్యాబ్రిక్ ఇస్ ఆల్సో లుకింగ్ వెరీ సింక్రనైజింగ్ టు ద కర్టన్స్, కార్పెట్, వుడ్ వర్క్ అన్ని. అదే మీరు కొన్ని ఏళ్ళ తర్వాత ఓన్లీ యూ చేంజ్ ద ఫ్యాబ్రిక్ అకార్డింగ్ టు ద స్టైల్, ఎప్పుడు చూసినా ఇట్ లుక్ లైక్ ఎవర్ గ్రీన్. యూ విల్ నెవర్ ఫీల్ బోరింగ్ అనిపించదు మీకు ఈ ఫర్నిచర్. అంటే యూజువల్ గా కొంచెం లైట్ కలర్స్ ఇంట్లో వాడితే డల్ గా ఉంటుందేమో అనుకుంటాం, కానీ ఇక్కడ మాత్రం ఈ లైట్, ఈ ఆపోజిట్ కలర్స్, అంటే ఈ డార్క్ కలర్ వుడ్, లైట్ కలర్, దీని వల్ల కూడా ఇట్స్ లుకింగ్ టూ గుడ్. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, డోంట్ మైండ్, అంటే ఈ మధ్య కాలంలో టీవీ యూనిట్స్ చాలా స్లీక్ గా, చాలా స్టైలిష్ గా వస్తున్నాయి కదా. సో అగైన్ వై యూ హ్యావ్ టేకెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వుడ్ అండ్ ప్లెయిన్ థింగ్? At present they have that this kind of TV. In future they want to go with LCD. So అలా కూడా ప్లాన్ చేయాలి. See, a client doesn't want to immediately step into a kind of ఇప్పుడు అన్ని తీసేసుకోవాలి, ఒక ఇల్లు కట్టేస్తాం కాబట్టి అన్ని ఉండాలనే రూల్ పెట్టుకోవాలి. సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీ నీడ్ టు ప్లాన్ సమ్ థింగ్స్. సో మేబీ స్పీకర్ సిస్టమ్, మేబీ హోమ్ థియేటర్ సిస్టమ్, అలాంటివన్నీ ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకోవాలంటే ముందు నుంచి మనం అది ప్రిపేర్ అయ్యి ఉంటే బెటర్ అన్నమాట. సో ఇట్ వుడ్ నాట్ లుక్ ఆడ్. రైట్. ఒకవేళ అలా ప్లెయిన్ గా ఉండే ఆ టీవీ యూనిట్ దగ్గర మొత్తం మీరు వీనియర్ తో చేసేసారు నాట్ రాంగ్ అంటే, సో అక్కడ ఇంకేదైనా చేసుకోవడానికి మాకేం టిప్ ఇస్తారా? యూ కెన్ హ్యావ్ స్టోన్ క్లాడింగ్, యూ కెన్ హ్యావ్ టెక్స్చర్స్, యూ కెన్ హ్యావ్ బోత్ మిక్స్ అండ్ మ్యాచ్ ఇన్ టు ఇట్, అండ్ యూ కెన్ హ్యావ్ లైక్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్, వాల్ పేపర్స్ అలాంటివి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్ యూ కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్లోటింగ్ క్యాండిల్స్, ఫ్లోటింగ్ ఫ్లవర్స్, అలాంటివన్నీ పెడితే కూడా చాలా బాగుంటుంది. అండ్ నో డౌట్ అండి, ఈ మధ్య మళ్ళీ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ ట్రెడిషనల్నెస్, లైక్ ఇప్పుడు ethnic looks, like you can have nice Ganeshas, different kind of Ganeshas, settings, carvings, itu atu pettukodam. See, ever taste valaki. So whatever you like, you start decorating the house. It will look ultimate and me personality ni reflect avutundi. And meek em nachutundo adi telustundi intlo. Okay, these people will like this kind of taste. సింపుల్ గా ఉండి మొత్తం ఫర్నిచర్ తోనే ఒక రాయల్ లుక్ ని ఎలా తీసుకొని రావాలి, మన ఉంటే చిన్న ఇంట్లో కూడా దాన్ని ఒక రిచ్ లుక్, వావ్ లుక్ ఎలా తీసుకొని రావాలి అని చాలా చక్కగా చెప్పారు సుధా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.